నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్ ఏర్పాటు వెల్లడించిన ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి డిమాండ్ వేమలవాడలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి రాజన్న ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి కాటేజ్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు జనగామ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే గౌరవెల్లి ప్రాజెక్టు పంపు హౌస్ పనుల్లో అపశృతి పైప్లైన్లు పేలి వ్యక్తి మృతి 5గురికి తీవ్ర గాయాలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తెలంగాణలోని మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. కరోనాకు ప్రజలు భయపడాల్సిన పని లేదని ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 27 PH సెంటర్లలో కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా సోకితే హైదరాబాద్ వెళ్లకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్నామన్నారు. మొన్నటి వరకు 100 బెడెడ్ ఉండే 2-3 రోజులలో 220 బెడెడ్ ఓన్లీ కరోనా పేషెంట్స్ హాస్పిటల్గా ఒక బ్లాక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు వచ్చే పని లేకుండా ఏ జిల్లా కేంద్రాల్లో ఆ జిల్లాలోనే పేషెంట్లు అందరూ ఉండేటట్టు ఏర్పాటు చేయాలని అడిగిన వెంబడే టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ అపోలో హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో ఏ రకమైనటువంటి మందులు, ఇంజెక్షన్స్ ఉంటాయో అవన్నీ జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు 24 hours చెప్పకుండా వచ్చినాం. డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, మా సిబ్బంది ఉన్నారు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అప్రమత్తంగా వైద్య సిబ్బంది మొత్తం కూడా పనిచేస్తున్నారు. దయచేసి ఇంత కష్టపడి పనిచేసే సిబ్బందిని మనం అందరం కూడా గౌరవించాలి. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైనటువంటి చికిత్స ఉంది. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ తెలంగాణలోనే మొట్టమొదటిగా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. సిలిండర్ ప్లాంట్ కూడా 3-4 రోజులలో పెద్ద సిలిండర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఆ ప్లాంట్ ద్వారా అందరికీ కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్గా మంచి ఆక్సిజన్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మా డాక్టర్స్ కానీ డిఎంఈ కానీ ప్రతిరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పినన్ని పాటిస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు మా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ఈ హాస్పిటల్లో 70 మంది కరోనా పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడే భయపడాల్సిన పని లేదు. దాదాపు 27 సెంటర్లలో టెస్టింగ్ కేంద్రాలు చేస్తున్నాం. నిన్నటి నుంచి SVS ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా దీన్ని ఎదుర్కోండి. కరోనా వస్తే హైదరాబాద్కు ఎవరు పోకండి. ఇక్కడిని అన్ని రకాల సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ వదలుచుకుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, అందులోకి పోండి. కానీ హైదరాబాద్ మాత్రం పోయి పరిశాన్ కాకండి. మరీ అత్యవసరం అనిపిస్తే తప్ప, ఎక్కువ ఇబ్బందులు వస్తే తప్ప అప్పుడు చూద్దాం. కానీ ఇక్కడైతే మాత్రం అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. టెస్టింగ్ చేయడానికి కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హోమ్ క్వారంటైన్ అయినటువంటి వాళ్ళకు కూడా పాజిటివ్ వస్తే వెంటనే ఇంటి దగ్గరకు పంపించి చికిత్స చేయడానికి కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. NSUI అధ్యక్షుడు బాలమూరి వెంకట్రావు అరెస్ట్ని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంకట్ విద్యార్థుల పక్షాన పోరాడుతున్నాడని, అతనిపై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సీఎం కేసీఆర్ని కలిసి తమ సమస్యలు చెప్పే అవకాశం లేకపోవడంతో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారని తెలిపారు. దీనిపై వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారని, విద్యార్థులపై ఎలాంటి కేసులు లేకుండా చూడాలని అన్నారు. డిగ్రీ, పీజీ, యూజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని కోరారు. కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అన్నారు. ముఖ్యమంత్రి దొరుకుతలేడు కదా అని చెప్పి ఆ దుంకడానికి ప్రయత్నం చేస్తే ఆ దుంకే అవకాశం లేకుండా చుట్టూ ప్రహరీ సెక్యూరిటీ పెట్టుకోవడం, పోలీసులు పెట్టుకోవడం, ఇట్లా ఈ రకంగా ఉంది. అట్లానే మేము ముఖ్యమంత్రి గారిని మేమేమి
తప్పు పడతలేము. ముఖ్యమంత్రి గారి గడిలో ఉన్నట్టు ఉండాలని ఉండొద్దని మేము అంటలేము. సెక్యూరిటీ పర్పస్లో ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు సేఫ్ ఉండాలి, ఆయన మంచిగా ఉండాలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ మా విద్యార్థులు నష్టపోతున్నారు కదా, మరి తప్పేముంది? డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కూడా మీరు డైరెక్ట్గా పాస్ చేసేసేయండి, అదొకటి. ఇంకొకటి డిమాండ్ ఏంటంటే ఎంట్రన్స్ కూడా ఇప్పుడు నిర్వహించొద్దని. ఎంట్రన్స్ ఇప్పుడు నిర్వహించవద్దు వాస్తవానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రన్స్ నిర్వహిస్తే చదువుడు పెద్ద పని కాదు, విద్యార్థులకు చదువుతారు. కానీ చదివినవాడు ప్రశాంతంగా పక్క కూర్చొని ఎంట్రన్స్ రాయలేడు. ఎందుకంటే మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే కరోనా పక్క కూర్చుంటే ఇతనికి ఉన్నదా, ఆ పక్క కూర్చుంటే అతనికి ఉన్నదా, ఈ మెంటల్ టెన్షన్లో, ఈ అనుమానంలో తను ఎగ్జామ్ రాయలేడు, ఆ విద్యార్థి, ఆ స్టూడెంట్ రాయలేడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి ఎంట్రన్స్లు పెట్టకూడదు. కరోనా పాజిటివ్ మందు వచ్చి నియంత్రణ అయిన తర్వాత మీరు ఎంట్రన్స్లు పెట్టండి. ఇది ముఖ్యమంత్రి గారు గమనించి తక్షణమే దీని రెస్పాండ్ కావాలని కోరుతూ మా ఎన్ఐసి రాష్ట్ర అధ్యక్షులు అరెస్టుని ఖండిస్తూ అతని మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు. విద్యార్థుల కోసం చేసే ప్రయత్నంలో చేసిన కార్యక్రమం కాబట్టి ఆయన మీద కేసు పెట్టి మళ్ళీ రిమాండ్ చేసి ఇలాంటి ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీని మీద సీరియస్గా కార్యాచరణ ప్రకటిస్తుందనే విషయాన్ని ఇది నేను కూడా మా అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి దీని మీద వెంకట్కి ఎలాంటి పోలీసులు ఇబ్బంది కలిగించినా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా తీసుకొని ఆ పోలీసు తీరుని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పరిపాలనను వ్యతిరేకిస్తూ మేమందరం కూడా మరి వెంకటి మద్దతుగా నిలబడతాము తప్పకుండా అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి యావత్ విద్యార్థి లోకానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ పట్టణంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి కాటేజ్లను ఐసోలేషన్ వార్డుగా ఏర్పాటు చేశారు. దాదాపు 60 రూములు ఐసోలేషన్ వార్డులుగా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్తో కలిసి ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. అద్దెళ్లలో ఉన్నవారు, వసతి సదుపాయం లేని వారు కరోనా బారిన పడినట్లయితే ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగిస్తామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. ప్రజలను ఇబ్బందులు పడొద్దని అన్ని విధాల వసతులతోటి ఈ ఐసోలేషన్ రూములు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు కూడా గమనించి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు టెస్ట్ చేయించుకొని ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళకు గదులు లేక ఇబ్బందిగా ఇరుకు గదుల్లో ఉన్నప్పుడు, అద్దెకు ఉన్నప్పుడు ఉండనీయకపోవడం కానీ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయము ప్రజల మంచి కోరి ఈ వసతులు ఏర్పాటు చేసి అన్ని విధాల అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రజలు కూడా దీనికి సహకరించి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్ హోమ్ క్వారంటైన్ ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉండాలి. ఈ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి రూమ్లో ఉండగలరు. డాక్టర్లకు కూడా వాళ్ళు మనకు ఎన్నో సేవలు అందించి ఈరోజు ఒక భగవంతుడు ఇచ్చిన జన్మ అయితే మరో జన్మ డాక్టర్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళ సిబ్బంది అన్ని విధాలా మనకు ప్రజలకు మంచి కోరి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహకరించి మన జిల్లా మంత్రివర్యులు మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మన నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు వారు చెప్పడము రూమ్లు ఈ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ కూడా చూడడం జరిగింది. అన్ని విధాల అన్ని వసతులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనించి దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ప్రపంచాన్ని భయోందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి అనేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సురేందర్ నాయక్, మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో జనగాం జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి జిల్లా మొత్తాన్ని బాగా చూసుకుంటుంది, అది వేరే విషయం. కానీ గన్పూర్ మీద ప్రత్యేక శ్రద్ధతోటి ఏదో ప్రక్క ఏదో ఒక మూల ఏదో ఒక మండలంలో పల్లె ప్రగతికి సంబంధించిన కార్యక్రమాలు
అదేవిధంగా హరితహారానికి సంబంధించిన కార్యక్రమాలు, మరి అదేవిధంగా రైతుకు సంబంధించిన రైతు వేదికలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా రోజు వారు దినచర్య చర్యలో ముఖ్య ఘట్టంగా పెట్టుకొని తిరగడం జరుగుతూ ఉంది. సో ఈరోజు అన్ని జిల్లాలతో పోటీ పడ్డప్పుడు తప్పకుండా జనగాం జిల్లా నెంబర్ 1గా ఉండే విధంగా వారు కృషి చేస్తున్నారు. వారు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో లాగానే కరోనా విజృంభణ, నా దృష్టిలో ఒక డాక్టర్గా మాట్లాడాలంటే కరోనా వైరస్ బలహీనపడ్డది, కానీ పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్గా ఎప్పుడైతే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నామో ప్రజల డిమాండ్ మేరకు, మామూలుగా పరీక్షలు చేయాలన్నప్పుడు జబ్బు లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తుంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు వైడాల్ పరీక్ష చేయాలంటే, టైఫాయిడ్ ఉందని పరీక్ష చేయాలంటే 5 నుండి 7 రోజులు జ్వరము, దట్టు రెమిటెంట్ ఫీవర్ అంటారు, అంటే నార్మల్ టచ్ కాకుండా ఉండేదానికి వైడాల్ పరీక్ష చేస్తాం. 5 రోజులకు ముందు 3వ రోజు 2వ రోజు పరీక్ష చేస్తే నెగటివ్ వస్తుంది, దాన్ని ఫాల్స్ నెగటివ్ అంటారు, అది నెగటివ్ కాదు. తర్వాత 3 వారాల తర్వాత లేదా 3 నెలల తర్వాత పరీక్ష చేస్తే పాజిటివ్ ఉంటుంది, ఎక్కువ పాజిటివ్ ఉంటుంది, అది ఫాల్స్ పాజిటివ్ అంటారు, దాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటారు. అంటే జబ్బు లక్షణాలు ఏమి ఉండవు కానీ పాజిటివ్ వస్తుంది, టైటర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు వస్తాయి. సో అందుకని ఎప్పుడు ఏ పరీక్ష చేయాలనేది ఒక పద్ధతి ఉంటుంది వైద్య విధానంలో. ఏదేమైనప్పటికీ ఈరోజు స్క్రీనింగ్ పరీక్షల్లాగా మనం ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తూ ఉన్నాం. లింగాలగన్పూర్లో 230 ఇక్కడ చేస్తే 36 పాజిటివ్ ఉన్నాయి. అందరు సేఫ్గా ఉన్నారు. అందరూ హోమ్ క్వారంటైన్లో ఉండి, హోమ్ ట్రీట్మెంట్ వాళ్ళకు ఒక కిట్ ఇచ్చి క్వారంటైన్ కిట్, హోమ్ క్వారంటైన్ కిట్ అని పెట్టి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ దళిత నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత యువకుని పోలీసులు శిరోమండనం చేయించి 20 రోజులు అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితుడు నక్సలైట్తో కలిసి ప్రతీకారం తీసుకుంటానని రాష్ట్రపతి అనుమతి కోరాడని అన్నారు. ఏ చర్య తీసుకుని ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వంగా మనం భావించవచ్చని, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం మరియు నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర మద్యం సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు నూజివీడు మండలం హనుమంతులగూడెం గ్రామం వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ఆటోలో 10 కేజీల గంజాయి బ్యాగ్స్, 62 తెలంగాణ మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 9,34,370 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, నూజివీడు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, వారి యొక్క సిబ్బంది నూజివీడు మండలం హనుమంతునిగూడెం గ్రామం వద్ద ఆకస్మికంగా వాహనములు తనిఖీ చేయుచుండగా కర్ణాటక నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్నటువంటి 115 బస్తాల గుట్కా, ఖైనీ పాకెట్సు మరియు 10 కేజీల గాంజా, 62 లిక్కర్ బాటిల్స్ను టాటా ఈచర్ వెహికల్లో అక్రమ రవాణా చేయుచుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి 3 వ్యక్తులు కూడా విజయవాడకు చెందినటువంటి వారు. వారిపైన ఈరోజు కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దీని వాల్యూ 9,34,000 రూపాయలు. శ్రీనాథ్, బాబీ, కటారి బాబీ అనేటువంటి 3 వ్యక్తులు. ఈ 3 కూడా విజయవాడ వాసులు. అందులో ప్రధాన నిందితుడు విజయవాడ పట్టణంలో కర్రీ పాయింట్ పెట్టుకొని వ్యాపారం నిర్వహిస్తూ ఈ లాక్డౌన్ సందర్భంగా వ్యాపారం జరగడం లేదని చెప్పేసి వడ్డీ కొట్టు పెట్టుకొని అందులో ఈ గుట్కా ఖైనీలు అమ్ముతూ ఇంకా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాపారం చేసి అక్రమంగా డబ్బు సంపాదించాలనేటువంటి దురాశతో ఈ యొక్క ఖైనీ, గుట్కా, గంజాయిని మరియు మందు బాటిల్స్ను అక్రమ రవాణాకు పాల్పడినట్టు ప్రధాన నిందితుడు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ సందర్భంగా అత్యంత చాకచక్యంగా ఈ వాహనాన్ని సీజ్ చేసి 3 ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినటువంటి సిఐ రామచంద్రరావు,
ఎస్ఐ రంజిత్ కుమార్ మరియు వారి సిబ్బందిని అభినందిస్తున్నాం. అదేవిధంగా వారికి రివార్డులు ఇవ్వవలసిందిగా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారికి కూడా సిఫారసు చేయడం జరుగుతుంది. మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ పథకంపై ముందుగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. నియోజకవర్గంలో సుమారు 12,000 మంది లబ్ధిదారులకు సుమారు 22 కోట్ల రూపాయల ఆమోద పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, మున్సిపల్ కమిషనర్ కాళీబాబు, సాయిబాబా, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు కూడా తమ కాళ్ళపై తాము నిలబడి ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో పెట్టిన ఎన్నికల ప్రణాళికలు చేర్చడం జరిగింది. ఆయన ఏదైతే పాదయాత్రలో మాటిచ్చారో అవన్నీ కూడా నెరవేర్చి వారందరికీ కూడా అండగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే చిత్రణ షేక్ నూర్బి, ముప్పిడి అప్పయమ్మ, మూలపేట, యూపతిపల్లి. పేద ప్రజల పట్ల నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కుటుంబం, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ 11 నెలల కాలంలోని కూడా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా 85% నుంచి 90% వరకు కూడా పూర్తి చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గాన్నే కాదు ప్రతి మనిషిని కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ రోజున ఆయన పెట్టిన పథకాలన్నింటినీ కూడా కిందకి వెళ్తున్న విధానం, ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారి అకౌంట్లోకి వెళ్ళే విధానం, ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆరాధ్య దేవుడిగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలందరికీ కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళా సోదరిమణికి వారి అకౌంట్లలోకి 18,750 రూపాయలని వారి అకౌంట్లోకి వేసే విధానం నిజంగా ఇది అద్భుతం. ఈ రోజున వారందరికీ కూడా ఒక పండగ వాతావరణం. ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 21,41,40,00,000 రూపాయలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో మహిళా సోదరిమణి అకౌంట్లలోకి గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తున్న విధానం. 18,750 రూపాయలకి మరొక 56,250 రూపాయలని బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి వీరికి మరింత ఆర్థికంగా పురోగతి చెందడం కోసం వారికి లోన్ కూడా ఇప్పించి జీవితంలో మరింత వారి యొక్క చిన్న చిన్న వ్యాపారాలు, కిరాణా వ్యాపారం కానీ మరి ఇతర వ్యాపారం కానీ వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారికి బ్యాంకు ద్వారా ఆ 56,250 రూపాయలు ఇప్పించి వెరసి 75,000 రూపాయలతోటి వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ రోజున విధానం చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. ఈ కరోనా మహమ్మారి వలన, లాక్డౌన్ వలన ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఈ రోజున అకౌంట్లో వేసే విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు. ఇది పేద ప్రజల పట్ల ఈ కుటుంబానికి ఉన్న ఒక విశ్వాసం ప్రజలు ఎల్లప్పుడూ మిమ్మల్ని కోరుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ వద్ద జరుగుతున్న గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పంప్ హౌస్ పనుల్లో భాగంగా సొరంగంలో ఊట వచ్చే నీటిని బయటికి పంపించే పైప్ లైన్లు ప్రమాదవశాత్తు పేలిపై కింద పనిచేస్తున్న కార్మికులపై పడడంతో వరంగల్కు చెందిన వంగ రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో 5గురు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నగదు జమ చేసిన నేపథ్యంలో లబ్ధిదారులకు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు నాగరాజు, రమణామూర్తి, శంకర్ రెడ్డి, నీలారెడ్డి, వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి పెన్షన్ కూడా ఎన్నడూ లేని అప్పుడు గతంలో చాలా రోజులు ఎన్ని సంవత్సరాలు తిరిగిన పెన్షన్ కూడా రాకపోయినా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీ కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ ప్రతి ఒక్కరికి పెట్టిన వారం రోజుల్లోనే పెన్షన్లు వస్తున్నాయి. మరి ఈరోజు చేయూత, ఎందుకంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతోమంది మహిళలు ఆ పాదయాత్రలో ఆయన కష్టం చెప్పుకున్నారు. ఎందుకంటే కొడుకులు ఉన్న వాళ్ళు అయితే ఓకే, కానీ పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, కొడుకులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆడపిల్ల, 2 ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళు చేసి పంపించేసిన తర్వాత
ఆ తల్లిదండ్రులను చూసే వాళ్ళు ఎవరు లేక, తండ్రి చనిపోయిన ఆ తల్లికి ఎవరు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళకి అంతంత మాత్రం జీవితాలు అయితే మరి వాళ్ళు ఆడపిల్ల దగ్గరికి వెళ్ళలేరు. కష్టపడి వాళ్ళని 45 సంవత్సరాలు దాటిన తర్వాత వయసు సహకరించదు. ఆడవాళ్ళకి ఎలాగా నీరసంగా ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చినప్పటికీ కొంచెం వర్క్ చేయడం కష్టమవుతుంది కనుక చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే వివక్షత చూపిస్తారు కనుక మన మీద బలం లేకపోవడం కారణం కూడా ఏంటంటే మగపిల్లడు అయితే మమ్మల్ని పోషిస్తాడని చెప్పి కొడుకుకి ఎక్కువ కూరలు పెట్టడం, గుడ్లు ఉడకపెట్టడం, పాలు ఇవ్వడం ఇస్తారు. ఆడపిల్లలు అనేటప్పుడు నువ్వు ఏదో తిని ఆడపిల్లలు కదా పర్వాలేదులే అంటాము. ఇలా వివక్షత చూపించడం. పెళ్ళైన తర్వాత కూడా మనం ఏం చేస్తాము, మగవాడు కష్టపడి వస్తాడు, వాడికి శుభ్రంగా పెట్టాలి, మనం ఏ చారైనా వేసుకుని తినేద్దాంలే అని అనుకోవడము. అలాగే మగపిల్లడు ఉన్నాడంటే మగపిల్లడిని శుభ్రం చూసుకుంటాము, మనం తినము. ఈ విధంగా మనకి ఏంటంటే బలహీనత అవుతుంది అన్నమాట. మామూలుగా అయితే ఆడవాళ్ళు బలవంతులే అయినప్పటికీ కూడా మనం తినే తిండి మనం చుట్టుపక్కల మనం అందరం కూడా ఏం చేస్తామంటే మహిళలందరూ ఇదే పని చేస్తారు. మనం ఆరోగ్యం కోసం మనం చూసుకోం. భర్త కోసం, పిల్లల కోసం, కొడుకు కోసము, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి కోసం మీలా చూసుకుని వస్తాం కనుక మనం నీరసంగా మనుషులు వీక్నెస్ అనేది వస్తుంది. 45-50 ఏళ్ళు వచ్చినప్పటికీ 50 సంవత్సరాలు మనకి ఎముకలు పనిచేయడం, మనుషులు నీరసం రావడం జరుగుతుంది. ఇటువంటి అప్పుడు బయటికి వెళ్ళి మనం పొట్ట పోషణ కోసం మనం పని చేయలేము. అలాగే ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళ మీద ఆధారపడము. పిల్లలు లేని వాళ్ళైతే మరీ దుర్భర జీవితం ఇంకా ఆయన స్వయంగా విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలు ఇంత ఇబ్బంది పడుతున్నారనమాట అని చెప్పేసి అని 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళలకి కూడా 60 సంవత్సరాల్లోకి ఉండే వాళ్ళకి, ఎందుకంటే 60 సంవత్సరాలకు ఆటోమేటిక్ పెన్షన్ ఇస్తున్నారు. సంవత్సరం వాళ్ళకి నెల కూడా 2250 రూపాయలు పెన్షన్ వస్తున్నారు. అందుకని 60 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ఈ యొక్క చేయూత అనేది వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మీకు తగ్గింది, మీరు చేయగలిగింది, మీ వీధిలో మీకు ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ వ్యాపారం చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ పొట్ట పోషణ కోసం ఎవరిదో చేయి చాచకుండా ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నతమ్ముడుగా మరి ఈరోజు ఆయన మనకి ఎంతో చేయూతనిస్తూ మన బీసీ మహిళలందరికీ కూడా ఈరోజు ఒక అందరికీ కూడా నిజంగా అంటే ఆ రోజు ఆయన చేస్తున్న పథకాలు చూస్తుంటే ఆయన పొగడానికి కూడా మాటలు సరిపోవట్లేదు అనమాట. మీరు అందరూ చూస్తూనే ఉంటారు, తెల్లవారులేసి టీవీలో నిల్లులు లేవు, పేపర్లు చదవడం తక్కువైన టీవీలో ప్రతిరోజు చూస్తున్నారు మీరు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహానికి తమ వంతుగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడమే లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ అధ్యక్షులు చాంద్బియా, వైస్ ప్రెసిడెంట్ కదీర్, మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఖైరునిసా బేగం అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక డాక్యుమెంట్ రైటర్ సల్మాన్ ఖాన్, మైనార్టీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. సుమారు 4 సంవత్సరాల నుండి బైతుల్ మాల్ ట్రస్ట్ నడిపిస్తున్నాము. ఈ నిరుపేదలకు ఉపయోగపడుతుంది. వృద్ధులకు, నిరుపేదలకు మేము ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కూడా నిరుపేద ముస్లిం పిల్లలకు మేము ట్రస్ట్ నుంచి వాళ్ళకు పెళ్లిళ్ళకు కానీ ఏదైనా సహకారం మేము ఈ ట్రస్ట్ నుంచి చేస్తున్నాము. మరియు వాళ్ళకు ముసలి వాళ్ళకు కూడా ఏమన్నా అది మన దవాఖానకి ఆరోగ్య పరంగా ఏమన్నా డబ్బులు అవసరం ఉన్నా కూడా మేము ఇస్తున్నాము ఈ ట్రస్ట్ ద్వారా. ఈరోజు మాత్రం దుబ్బాకలో ఒక ముస్లిం పేద అమ్మాయికి మేము మా ట్రస్ట్ నుంచి 25,000 సహకారం చేస్తున్నాం. మాల్ నుంచి ప్రతి ఎవరికైనా నిరుపేదలకు సాయం చేసేందుకు ఈ ట్రస్ట్ ముందుకు వచ్చింది కాబట్టి మరి ఎవరైనా హెల్త్ బాగాలేకున్నా పెళ్లిలైన నిరుపేదలు చాన్బాయికి సహకరించి చెప్తే ప్రతి మంది ద్వారా వాళ్లకు సాయం ఎంతో కొంత 25,000 ఒక నిరుపేద పెళ్లికి ఇవ్వడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా. दुब्बाक बैतुल माल सिद्दीपेट के गरीबों के तरफ से बैतुल माल के ट्रस्ट के तरफ से गरीबों की मदद सब मिल के ट्रस्ट कर रहे हैं. उसमें हम लोग अभी हिस्सा ले रहे हैं और उसको इलाज के हाथ से कुछ फिर हर महीना पेंशन के ज़रिए तो हमारे ज़रिए जो हो रहा हम गरीबों को इंतज़ाम कर रहे हैं. ऐसे मौका पर भी थोड़ा बहुत मदद इंशाल्लाह हमारी नीति होती मदद हम लोग कर रहे हैं. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్ ఏర్పాటు వెల్లడించిన ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలి, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి డిమాండ్. వేములవాడలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి,
రాజన్న ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి కాటేజ్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు. జనగామ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే. గౌరవెల్లి ప్రాజెక్టు పంపు హౌస్ పనుల్లో అపశృతి, పైప్ లైన్లు పేలి వ్యక్తి మృతి, 5గురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.